తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం తలెత్తింది. హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్న ఏపీ సర్వశిక్ష అభియాన్ విభాగం ఖాళీ చేసింది. కానీ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్, ఛాంబర్లను ఊడబీకడంపై తెలంగాణ ఉద్యోగులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ పరిసరాలను చూస్తుంటే ఏదో కూలిపోతున్న భవనం కానీ లేదంటే కూలగొడుతున్నటువంటి భవనంలా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఛాంబర్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ ఊడదీసినటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యాలయము సర్వశిక్ష అభియానికి సంబంధించి ఏపీ సంబంధించినటువంటి విభాగం ఇందులో పనిచేసింది. పక్కనే ఇటు ఏపీకి సంబంధించినటువంటి కమిషనర్స్ ఆయన పేషి కూడా ఉండేది. కానీ ఇక్కడ నుంచి విజయవాడకు వెళ్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఫర్నిచర్ కూడా తీసుకెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేశారు. అందుకోసం ఇక్కడ దీన్ని మొత్తం ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. అయితే అలా తీసుకెళ్తే పర్వాలేదు, కానీ ఛాంబర్లు తీసేయడంతో పాటు చివరికి బాత్రూమ్లు కూడా తీసేశారు. లోపల మొత్తం డ్యామేజ్ చేశారు. ఏదైతే ఛాంబర్స్కు ఉన్నటువంటి డోర్స్ తీసేయడమే కాకుండా ఒకవైపు కిటికీ డోర్లకు సంబంధించినటువంటి అద్దాలు కూడా ఊడబిగినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇప్పటి వరకు ఉదయం నుంచి దీనికి సంబంధించినటువంటి పరిస్థితులన్నీ కూడా ఆలోచిస్తూ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఏం చేయాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే పోలీస్ ఫిర్యాదు చేయాలనే అభిప్రాయంతో కూడా కనిపిస్తున్నారు. అసలు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడే పనిచేస్తున్నటువంటి ఏఎస్ఎన్ మూర్తి గారు ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ హాల్ మొత్తం ఇంత చిందరవందరగా మారినటువంటి పరిస్థితి? సార్, ఇది ఏపీ ఏఎస్పీడీకి కేటాయించినటువంటి ఈ బ్లాక్. సో ఈ బ్లాక్ అనేది ఒక వారం రోజుల నుంచి ఇక్కడ నుంచి షిఫ్ట్ కావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్పీడీ గారి దృష్టికి కూడా ఈ విషయం అనేది తెలిసిన విషయమే. మరి వాళ్ళు షిఫ్టింగ్ అవుతున్న విషయమే తెలిసింది, కానీ ఇక్కడ ఈ మాదిరిగా డ్యామేజ్ అవుతున్నటువంటి విషయం అనేది మరి అధికారుల దృష్టి వరకు ఇప్పుడు రాలేదు. మరి నిన్న రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫర్నిచర్ని విచ్చలవిడిగా దారుణంగా అసలు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ అధికారం అనేది జరగకుండా ఈ ఆఫీస్ని యూటిలైజ్ చేసుకోకుండా దీన్ని ఘోరంగా డ్యామేజ్ చేయడం అనేది జరిగింది. మరి ఇట్లాంటి ఘోరానికి ఒడిగట్టినటువంటి ఈ ఆంధ్ర అధికారులకి టీఎన్జిఓస్ నగర శాఖ ఈసీ మెంబర్ సత్యనారాయణమూర్తి, మరి కారం రవీందర్ రెడ్డి గారికి కూడా ఆయన ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఇక్కడ ఆయన హెచ్ఓడి లెవెల్లో దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ఎక్కడ కూడా లక్షల్లో ఈ ఆస్తి నష్టం జరిగింది. మరి దీన్ని ఏ మాదిరిగా దీన్ని మరి ప్రభుత్వమే కానీ, ఇటు పోలీసు శాఖయే కానీ, ఇటు గవర్నమెంట్ అధికారులు కానీ ఏ మాదిరిగా చర్య తీసుకుంటారు? మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది? పరిస్థితులన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఛాంబర్స్ అన్నీ కూడా తీసేసినటువంటి పరిస్థితి, డోర్స్ కూడా ఎక్కడికక్కడికి తీసేశారు, సీలింగ్ ఊడిపోయే పరిస్థితికి వచ్చింది. ఏమనిపిస్తుంది? సార్, ఇది సింపుల్గా చెప్పాలంటే మామూలుగా వాళ్ళ ఫర్నిచర్ లేదా కంప్యూటర్స్ కానీ ఇంకేదైనా స్టేషనరీ ఐటమ్స్ వాళ్ళు తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఇది వాళ్ళకి కేటాయించిన ఆఫీస్ కాబట్టి అటు ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా మామూలుగా ఈవెన్ టాయిలెట్స్ వాళ్ళు పగలగొట్టేసి కింద టాయిలెట్స్ టైల్స్, తర్వాత డోర్స్ పీకేసిపోయినారు, తర్వాత పైన ఫాల్ సీలింగ్ డెకరేషన్స్ కూడా పీకేసిపోయినంటే వాళ్ళ యొక్క దుర్బుద్ధి మనకు అర్థమవుతుంది. వాళ్ళు మామూలుగా ఇన్ని రోజులు కలిసిమెలిసి ఉన్న రోజులు హ్యాపీగా ఉన్నాము. ఈ రకంగా చేసడం వల్ల ఇంకా వైషమ్యాలు పెరుగుతాయి ఆంధ్ర ఉద్యోగులకు, తెలంగాణ ఉద్యోగులకు. వీరే కాకుండా ఇంకా రాష్ట్రంలో మనకు 10 సంవత్సరాలు ఇక్కడే కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఉంది మనకు. వీలైన కొన్ని శాఖలలో ఇటువంటి చర్యలకు పాల్పడితే అది తీవ్ర నష్టం వాళ్ళకే జరుగుతుంది. ఓకే, మొత్తానికి ఇది పరిస్థితి. నిన్న మొన్నటి వరకు అందరికీ ఉపయోగపడేటువంటి ఈ ఛాంబర్స్ మొత్తం కూడా కొంత కూల్చివేసినట్టుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ లోపల ఉన్నటువంటి ఛాంబర్స్ అన్ని కూడా తీసేశారు. కొంత ఏదైతే కనీసం బాత్రూమ్ లాగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా వదలకుండా ఇలా దారుణంగా దాన్ని కూల్చివేసే ప్రయత్నం చేయడం మాత్రం సరైనది కాదు. ఈ విధంగా చేస్తే ఉద్యోగుల మధ్య సామరస్యత అనేది ఉండకుండా పోతుంది. ఈ విషయంలో కొంత ఫిర్యాదు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నామని చెప్పి ఉద్యోగులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరాంజనేయులతో రాజు, ఎన్టీవీ.